భూపాలపల్లిలోని సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై రాజకీయ కుట్రకోణం ఉందంటూ కూడా రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యం లోపల అసలు పోలీసుల ఎంక్వైరీలో ఏం తేలుతోంది, అసలు పోలీసుల ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, ప్రస్తుతం మనతో డీఎస్పీ సంపత్రావు గారు అన్నాడు తెలుసు. సార్ నమస్తే. అసలు ఏం జరిగింది? రాజలింగమూర్తి హత్య నిజంగా అందులో కుట్రకోణం ఉందా? అసలు ఎవరు చేశారు? మీ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? నిన్నటి రోజున సాయంత్రం అందులో 6:37 ప్రాంతంలో భూపాలపల్లి పట్టణంలో రాజలింగమూర్తి గారు హత్య కాబడ్డారు. తర్వాత ఇమీడియట్లీ మా క్లూస్ టీమ్ కానీ అందరం కానీ ఫీల్డ్లో ఉన్నాం. నిన్న రాత్రి 2:30 ప్రాంతంలో వాళ్ళ సతీమణి పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మీద 5 మెంబర్స్ మీద మరియు మరికొంతమంది ఇచ్చారు. వాళ్ళ మీద సస్పెక్ట్ ఉన్నదంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాళ్ళ ఎవరైతే వివరాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే తను కొంతమంది మాజీ ప్రజాప్రతినిధుల కేసులు వేయడం కానీ కొన్ని భూతగాథల విషయంలో కూడా ఉన్నాడనే విషయం చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యం లోపల అసలు మీరు ఏ కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు? నిజంగా తన భార్య 2 వర్షన్ కూడా చెప్తోంది కదా, నిజంగా వాటిని పరిగణలో తీసుకుంటున్నారా దానికి సంబంధించి? అతనికి ఎవరెవరితోటి శత్రుత్వం ఉన్నది, ఎటువంటి విషయాలు అతనికి సంబంధాలు వాటి అన్ని కోణాల విషయాలు కూడా మేము ఆలోచిస్తున్నాం. అవన్నీ కూడా కూలంకషంగా విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా సార్ స్టేషన్ ఎదురుగున్న జాగా విషయంలోనే పంచాయతీ ఉంది, కోర్టులో కేసు కూడా ఉంది అనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి నిజంగా తనను చంపదామని చెప్పి బెదిరించారు గతంలో, సరళ కూడా చెప్తుంది తన భార్య. మీ దృష్టికి ఆ విషయం వచ్చిందా? రాలింగమూర్తి తీసుకొచ్చాడా? అసలు ఈ విషయం లోపల ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా ఇప్పటివరకు? పోలీస్ స్టేషన్ ఎదురుగున్న విషయంలో అతనికి మరికొంతమంది మధ్యన డిస్ప్యూట్ ఉంది. కాకపోతే వాళ్ళు మా దృష్టికి తీసుకెళ్ళగా ఒక సివిల్ కేసు కూడా ఇక్కడ లోకల్ కోర్టులో జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. విషయాల గురించి కూడా మేము కొంచెం డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము. ఇంకా ఎవరిని కూడా అదుపులో తీసుకోలేదు. ఆ టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి, తప్పకుండా తీసుకుంటాం. మేడిగడ్డ అంశంలో ఈయన పిల్లి వేయడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజలింగమూర్తి కొంత స్టేట్ ఫిగర్ అయ్యారు. సో రాజకీయ కుట్రకోణం ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం అధికార పార్టీ మంత్రులు కూడా చెప్తున్నారు. సో ఈ కోణంలో అసలు మీరేం చెప్తున్నారు? నిజంగా రాజకీయ రంగు ఉందని భావిస్తున్నారు దీంట్లో? అంటే మేము అన్ని కోణాల్లో కూడా విచారణ కొనసాగుతుంది. అంటే పూర్తి స్థాయి ఎంక్వైరీ ఎప్పుడు పూర్తి చేస్తారు? అఫీషియల్గా అసలు ఎప్పుడు ప్రకటన చేస్తాం మేము నిన్న ఇంకా 12 అవర్స్ అయింది కదా, తప్పకుండా 24 అవర్స్ 36-48 అవర్స్ లోపల దాన్ని ఒక కొలిక్కి తీసుకొని వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా రాజలింగమూర్తి హత్యపై భూపాలపల్లి డిఎస్పీ సంపత్రావు పూర్తిగా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాము. దానిలో ఎవరు హత్య చేశారు ఏందనేది కూడా పూర్తి స్థాయి డేటా సేకరించిన తర్వాతే నిందితులను కూడా ప్రవేశపెడతామంటూ చెప్తున్నాం. దీనిపై ఇక అసలు తన వ్యక్తిగత పగలు కావచ్చు, తనకు సంబంధించి వివిధ కారణాలే కావచ్చు, మొత్తంగా అన్ని కూలంకషంగా దర్యాప్తు చేసిన తర్వాత వివరాలు వెళ్తారంటూ కూడా డిఎస్పీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో సంతోష్తో వేణి బిగ్ టీవీ భూపాలపల్లి.